హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాక్స్. చల్లగా ఉంది కదా, బాగా చల్లగా ఉంది కదా. అందుకనే నేనైతే వేడిగా ఆలు రైస్ అయితే చేశాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఎలా చేశాను ఏంటనేది చూపిస్తానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత 2-3 లవంగాలు వేసుకోవాలి. అలానే కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి, ఘాటు ఎక్కువ ఉంటుంది. అలానే బిర్యానీ కూడా ఆకేసుకోండి. తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. తరిగిన ఆలుగడ్డలు వేసుకోవాలి. ఈ ఆలుగడ్డలు క్యారెట్ బాగా మగ్గనివ్వాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కందిపప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ కలుపుకోవాలి. ఆలుగడ్డలకి, క్యారెట్ ముక్కలకు ఈ కారం, ఈ పసుపు అన్నీ కలిపేదాకా కలుపుకోవాలి. వేసుకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోండి పైన. మన వేడి ఆలుగడ్డ రైస్ అయితే రెడీ అయిపోయింది. సరే, రైస్ వేడి చల్లగా చలి ఉందిగా, వేడిలో పోగలదా. సూపర్ ఉంది. ఎందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.